నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. సాధారణంగా కొన్ని పరిస్థితుల్లో సినిమా వేరు, నిజ జీవితం వేరు అంటారు. కానీ నిజ జీవితంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలని ఆధారంగా చేసుకుని వచ్చిన సినిమానే కమిటీ కుర్రాళ్ళు. మరి ఎలాంటి అంగు ఆర్భాటం లేకుండా వచ్చినటువంటి ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో కూడా మనం అందరం చూసాం. ఇక ఈ మూవీలో వన్ ఆఫ్ లీడ్ రోల్లో ప్లే చేసినటువంటి యశ్వంత్ పెండ్యాల, అదేనండి మీ సూర్య, ఈరోజు మన గెస్ట్ అనమాట. ఇక సూర్య గురించి మాట్లాడాలి అనంటే కమిటీ కుర్రాలకి ముందు, కమిటీ కుర్రాల తర్వాత తనకంటూ కొంత అభిమానులు సంపాదించుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలైతే మై క్రష్ అంటూ హ్యాష్ట్యాగ్తో వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి బిఫోర్ మూవీ, ఆఫ్టర్ మూవీ అసలు సూర్య యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మన హీరోతో మాట్లాడదాం. హాయ్ యశ్వంత్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో యశ్వంత్ అనే ఒక పర్సన్ సూర్య క్యారెక్టర్గా మేము కమిటీ కుర్రాల్లో చూసాము. ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా మాకు అర్థమైపోయింది. కానీ యశ్వంత్ పర్సనల్ లైఫ్ ఏంటి, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ అండి. మా మదర్ గవర్నమెంట్ టీచర్, మా ఫాదర్కి కాన్వెంట్ ఉంది, మాకు ఓన్ కాన్వెంట్ ఉంది, జాహ్నవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని, నిడదవోల్ దగ్గర పెండ్యాల అని ఊరు. ఓకే. నా చైల్డ్హుడ్ అంతా అక్కడే జరిగింది. ఆ తర్వాత 6th to 10th వేలివన్ అన్నపూర్ణ స్కూల్ అని అక్కడ చేశాను. ఆ తర్వాత భీమవరంలో విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్లో సీతా పాలిటెక్నిక్ చేశాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ వైజాగ్లో. అలా నేను మొత్తం కవర్ చేస్తా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్లేసెస్ మొత్తం. ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్, ప్రజెంట్ అదే హైదరాబాద్. ఓకే. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా, అంటే బ్రదర్ సిస్టర్స్? ఉన్నారు. చెల్లి ఉంది, తను MA ఇంగ్లీష్ చేసింది. అండ్ అంటే మమ్మీ డాడీ చూసుకుంటే కంప్లీట్గా ఒక డిఫరెంట్ జోనర్, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో యాక్చువల్గా టీచర్స్ ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ అన్నట్టుగా ఉంటారు. అరే అంటే మీరు చెప్పుంటారు నేను ఇండస్ట్రీ సైడ్ వెళ్తానని, వాళ్ళు వార్మ్ చేయడం కానీ అదొక అంటే ఆ రంగుల ప్రపంచంలోకి వద్దు నాన్న అన్నట్టు ఏం చెప్పలేదా? చెప్పారు. అంటే ఫస్ట్ మా డాడీ వద్దన్నారు. మా డాడీ యాక్చువల్లీ ఎలా ఉంటారంటే, చిన్నప్పుడు ఇలా బటన్ ఉంది కదా, ఈ బటన్ తీసినా సరే కళ్ళతో చంపేస్తారు, అంత స్ట్రిక్ట్ అనమాట. యాక్చువల్లీ ఊళ్ళో టీచర్స్ అంటే పిల్లలందరికీ ఏంటది సరిగ్గా ఉండండి అని చెప్తూ ఉంటారు. అలాంటి ఇంట్లో వాళ్ళు సరిగ్గా లేకపోతే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా. సో అలాగే స్ట్రిక్ట్గా ఉన్నారు. నేను అందుకే చిన్నప్పటి నుంచి బాగా భయపడుతూ కొంచెం వాళ్ళ మీద రెస్పెక్ట్తో పెరిగా. ఊర్లో అసలు చాలా తక్కువ అనమాట వాళ్ళ వల్ల. సో ఆ తర్వాత చెప్పిన తర్వాత మా మదర్ సపోర్ట్ ఉంది నాకు. అంటే తర్వాత ఇంజనీరింగ్ చేసి వెళ్ళు అన్నారు. కానీ మా డాడీ మాత్రం, మా నాన్నగారికి ఇష్టం లేదు. తెలిసిందే కదా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అలాగే కొంతకాలానికి నేను షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తూ ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చి ట్రయల్స్ చేస్తూ ఉంటే ఆయనకి అర్థమైంది, ఓకే కష్టపడుతున్నాడు, సో సపోర్ట్ చేద్దామని చెప్పి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. మీకు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా, అంటే తెలిసిన వాళ్ళు? గాడ్ ఫాదర్స్ టైప్ అలా ఎవరు లేరండి. నాకు నేను సంపాదించుకున్నవే, ఓన్ సంపాదించుకున్నాను. అండ్ ఇప్పుడు కమింగ్ టు కమిటీ కుర్రాలు. సో కమిటీ కుర్రాలో దాదాపుగా 11 మంది క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక మూవీ, ఒక టీమ్గా తీయడం జరిగింది. సో మరి మీరు ఒప్పుకుంటున్న టైంలో కమిటీ కుర్రాలు అంటే సూర్య అంటే 11 మందిలో ఒక్కరుగానే ఉంటారు తప్పితే సపరేట్ ఎలివేషన్ అంటూ ఏముండదు. సో మరి ఇలాంటి ఒక క్యారెక్టర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు భయం వేయలేదా, అంటే ఇది నేను ఒప్పుకోవచ్చా లేదా అనేది? లేదు, అంటే నేను యాక్చువల్లీ నా కెరీర్ ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇలా స్లోగా చిన్న ఇంపార్టెంట్ రోల్స్ చేసుకుంటూ ఒక బంచ్ ఆఫ్ పీపుల్ లీడ్స్గా ఉన్న క్యారెక్టర్స్ చేయాలని అనుకున్నా. ఎందుకంటే ఒక హ్యాపీ డేస్ లాగా, ఒక కైండ్ ఆఫ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లేకపోతే సో ఆ కైండ్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి కదా, 4-5 హీరోలుగా ఉన్నవి. సో దాంట్లో ఏంటంటే మనకి సెపరేట్ గుర్తింపు రాకపోయినా ఒక ఇండస్ట్రీలో ఒక గేట్స్ ఓపెన్ అవుతాయి. ఎస్. సో దాన్ని బేస్ చేసుకుని నేను అలా ప్లాన్ చేసుకుని ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ వస్తే బాగుంది అనుకునే టైం నాకు కమిటీ కుర్రోళ్ళు కరెక్ట్గా వంశీ గారు పరిచయం అవ్వడం, కమిటీ కుర్రోళ్ళు కథ వినడం నాకు సెట్ అయింది. ఓకే ఇది చేస్తే ఖచ్చితంగా నాకు ఇండస్ట్రీలో ఒక చిన్న పేరు వస్తుంది, నలుగురు దగ్గరికి తీసుకెళ్తుంది అనుకున్నా. అదే నిజమైంది ఈరోజు. అండ్ ఫస్ట్ టైం మిమ్మల్ని నిహారిక గారి ప్రొడక్షన్లో మీరు చేశారు కాబట్టి ఆవిడకి కూడా డెబ్యూ అనే చెప్పొచ్చు. అంటే లైక్ ప్రొడక్షన్ అనేది ఆవిడకి స్టార్టింగే కదా ఇది, ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ. అంటే ఆల్రెడీ వెబ్ సిరీస్ చేశారు, వెబ్ ఫిల్మ్స్ కూడా చేశారు, బట్ ఫీచర్ ఫిల్మ్ మాత్రం ఇదే ఫస్ట్ మూవీ. సో టీం అందరినీ చూసినప్పుడు, పర్టికులర్గా మిమ్మల్ని చూసినప్పుడు ఆవిడ ఫస్ట్ ఏమన్నా మాట్లాడారా మీతోనే? అంటే అందరితో కలిపే స్లోగా
ఫస్ట్లో కొంచెం హెసిటేషన్ ఉంది వాళ్ళకు కూడా, అంటే చూడగానే కుర్రోళ్ళు వీళ్ళు హీరోలు ఏంటి, మా డైరెక్టర్ గారు పరిచయం చేయడం వీళ్ళ మా 11 మంది హీరోలు అన్నట్టు పరిచయం చేశారు. కొంత ఒప్పుకోవడానికి ఎంతైనా కొంచెం కష్టమే, న్యాచురల్గా ఉంటాం, ఊళ్ళో కుర్రోళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటాం కదా. సో ఆ తర్వాత ఈ కథకి వీళ్ళు సరిపోతున్నారని వాళ్ళకి నిహారిక గారికి అర్థమైన తర్వాత షీ యాక్సెప్టెడ్. ఆ తర్వాత ఇంకా అంతా కథ అందరికీ తెలిసిందే. ఎలా ఉండేది ఆవిడ సెట్లో మీతోని? సెట్లోకి చాలా తక్కువ సార్లు వచ్చేవారు, బట్ వచ్చినప్పుడు కూడా చాలా కేరింగ్గా ఉండేవారు. జాగ్రత్తగా ఉండండి, అంటే దెబ్బలేం తగిలించుకోకండి, రేపు ఫ్యూచర్లో ఇంకా సినిమాస్ చేయాలి కదా, ఇది ఒకటే సినిమా కాదు కదా అనేటట్టు చాలా కేరింగ్గా ఉండేవారు అనమాట. మెయిన్ అవన్నీ రానిచ్చేవారు కాదు, వస్తే తెలిసిందే కదా మెగా డాటర్ వస్తే ఆ చుట్టుపక్కల మన గోదావరిలో సినిమా ప్రేమికులు ఎక్కువ. ఎన్ని డేస్ తీసారు మొత్తం షూట్? ఇది 49 days చేశారు. అంతా గోదావరి గోదావరిలోనే. ఎక్కడ చేశారు షూటింగ్ అంతా? అమలాపురం దగ్గర, అమలాపురంలో కొండకుదురు, లంకల గన్నవరం, సో ఆ ప్లేసెస్ లో చేసాం అనమాట. ఓకే. ఇంకా చుట్టుపక్కల 2-3 ఊర్లు ఉన్నాయి. అండ్ మీకు ఇది ఫస్ట్ మూవీ కాబట్టి, అంటే ఫస్ట్ మూవీ కదా, సో ఒక పల్లెటూరులోకి వెళ్ళి మీరు అలా షూట్ చేస్తుంటే జనాలంతా మనల్ని చూస్తూ ఉంటుంటే ఆ టైంలో మీకు ఏమనిపించింది అసలు? కొంచెం నాకు సిగ్గండి జనాల ముందు. అంటే ఇంట్రోవర్ట్ మీరు? కొంచెం ఇంట్రోవర్ట్, సిచ్యువేషన్ బట్టి ఎక్స్ట్రోవర్ట్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఓకే. బట్ మాక్సిమం నేను అంటే ఈ కమిటీ గుర్రాలు అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రోవర్ట్ లాగే ఉన్నా, బట్ కానీ బయట మాత్రం కొంచెం ఇంట్రోవర్టే. అంతమంది జనాలు ఉంటే నాకు సిగ్గేసేస్తుంది. నా వల్ల వాళ్ళ ముందు డ్యాన్స్ చేయాలన్నా, వాళ్ళ ముందు యాక్ట్ చేయాలన్నా కొంచెం ఇబ్బంది. బట్ కెమెరా ఉంటే మాత్రం నేను కెమెరాకి ఏం చేయాలో అదంతా చుట్టుపక్కల ఎవరున్నారని మర్చిపోతాను. అపరిచితులాగా ఫ్లిప్ అయిపోతారు అయితే అనుకోవచ్చు. కెమెరా ఆఫ్ కెమెరా అంతే. సో ఫస్ట్ టైం ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత అమ్మ నాన్న చూసుంటారు, చెల్లి చూసుంటుంది, మన ఊర్లో ఫ్రెండ్స్ రిలేటివ్స్ చూసుంటారు. సో మరి వాళ్ళ ఫీలింగ్ ఏంటి అసలు చూడగానే? హ్యాపీ, ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు, సమ్ రిలాక్స్గా ఫీల్ అయ్యారు. అంటే ఇన్నాళ్ళు పడ్డ కష్టం ఒక స్టేజ్కి ఒక మెట్టు పైకి ఎక్కాను కదా, సో వాళ్ళందరూ చాలా ప్రౌడ్గా ఉన్నారు. వాళ్ళకి అంటారు కదా, అంటే ఫ్రెండ్స్ కూడా మధ్య మధ్యలో అరే నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నాను రా అనే మాటలు విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. డైలాగ్ నువ్వు నా ఫ్రెండ్ వాళ్ళు అదే వాళ్ళ ఫ్రెండ్స్కి. సో హ్యాపీ, అందరూ హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ అంతే. అండ్ ఈ మూవీకి సంబంధించి డెబ్యూ మూవీ అనే చెప్పొచ్చు మీకు, అంటే పెద్ద మూవీ లీడ్ రోల్ ప్లే డెబ్యూ మూవీ అని చెప్పొచ్చు. సో దట్టు నిహారిక గారి ప్రొడక్షన్లో చేశారు. ఇప్పుడు జనాలకు ఉన్న క్యూరియాసిటీ ఏంటంటే రెగ్యులర్ బ్యానర్స్ రెగ్యులర్గా ఉన్న ప్రొడ్యూసర్స్తో చేస్తే ఎవరు పెద్దగా ఈ క్వశ్చన్స్ వేయరు, కానీ అక్కడ నిహారిక గారు అంటే మెగా డాటరు, సో మీరందరూ కొత్త వాళ్ళు. సో చాలామందికి ఉన్న క్యూరియాసిటీ ఏంటంటే అసలు ఇవిడ ఎంత ఇన్వెస్ట్ చేసింది, సో వీళ్ళ రెమ్యూనరేషన్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉండుంటాయి. సో మీకు కంఫర్ట్ అయితే చెప్పండి, ఒకవేళ అన్కంఫర్ట్ అంటే వదిలేసేయండి. మీ రెమ్యూనరేషన్ తెలుసుకోవచ్చా? రెండు చెప్పకూడదు, ఓకే, రెండు ప్రొడక్షన్ సంబంధించిన విషయాలు. బట్ కానీ రీజనబుల్ అమౌంట్ ఇచ్చారు. ఎంత కొత్త వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు, తక్కువ ఇవ్వలేదు, మాకు సరిపడా ఇచ్చారు. ఈ సినిమాకి ఎంత బడ్జెట్కి వాళ్ళు వేసుకున్న ప్లాన్కి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారు. బట్ వీఆర్ సాటిస్ఫైడ్, అంతే, ఇంకా సాటిస్ఫైడ్. అండ్ కమిటీ కుర్రాళ్ళ మూవీలో ఉన్న 11 మంది కూడా బాగా చేశారు, దాంట్లో అసలు డౌటే లేదు. ఇకపోతే మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరు చేస్తున్నటువంటి సక్సెస్ మీట్లో భాగంగా మీకు అంటే సూర్యకి యశ్వంత్కి సపరేట్గా ఒక గుర్తింపు వచ్చిందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో బాగా వైరల్ అయిపోయింది. అది కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరేదో ఫోటో, ఇదే షర్ట్, ఎగ్జాక్ట్ ఇదే షర్ట్ కదా. సో నేను కూడా హ్యాపీ ఇప్పుడు. సో మీరు ఇలా చెయ్యేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవరో వచ్చి వద్దు చెయ్యకండి తీయండి అని అన్నప్పుడు, ఆయన పర్లేదు వేసుకోండి అని అన్నప్పుడు, ఆయన పర్లేదు వేసుకోండి అని చెప్పింది ఎంత క్యూట్గా ఉందో. మీరు ఇలా 2 చేతులు పట్టుకొని ఒక చిన్న బాబులాగా పర్లేదు పర్లేదని మీరు వెనకాలకి ఇట్లా చేతులు ముడుచుకుంటున్నారు చూసారా, అది నిజంగా హార్ట్ మెల్టింగ్ అనిపించింది, చాలా ఎమోషనల్ అనిపించింది. సో అక్కడ ఎలా ఉంది అసలు పరిస్థితి మీకు ఆ టైంలో? అదంతా అవుట్ ఆఫ్ లవ్ జరిగిపోయిందండి. ఎందుకంటే మనం ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ని, మనం లవ్ చేసే పర్సన్ని మనం ఒక ఎత్తులో చూస్తాం కదా, అలాంటి పర్సన్ని మీట్ అయినప్పుడు తెలియకుండా ఆటోమేటిక్గా అక్కడ జరిగిపోయింది. అలాంటి ఒక సిచ్యువేషన్ జరిగింది అనేది కూడా
నాకు ఆ చెయ్యి తీసారనేది కూడా గుర్తులేదు. తర్వాత మీమ్స్లో వైరల్ అయిన తర్వాత ఓ తీసారా ఇది అనేది. సో నేను అప్పుడు రియలైజ్ అయ్యాను, నేను అవుట్ ఆఫ్ లవ్లో నాకు ఒక మనిషిని ఇష్టం ఉంటే మనం టచ్ చేయాలన్న ఫీల్ ఉంటుంది. సో ఆ ఫీల్తో చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చి గుర్తు చేసిన తర్వాత ఓకే ఈయన ఒక లెజెండ్ కదా, ఈయన మీద అది చెయ్యేసామన్న ఫీల్ అప్పుడు రియలైజ్ అయ్యా. నేను తీసి చేతులు ఇంకా సార్ వద్దు అంటుంటే అప్పుడు మళ్ళీ పర్లేదు వేసుకోమంటే, సో కైండ్ ఆఫ్ నాకు ఒక దేవుని చూసిన ఫీలింగే. సో ఆబ్వియస్లీ చేతులు నాకు తెలియకుండానే చేతులు ఇలాగా నమస్కారంలోకి వెళ్ళిపోయేవి దండం పెట్టినట్టు. ఎందుకంటే ఆ వీడియో చూసినటువంటి నా ఫ్రెండ్స్, అంటే యాక్చువల్లీ మనం ఇంటర్వ్యూ అనుకొని కూడా దాదాపుగా 15 days అయింది నాకు తెలిసి, అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈ 15 daysలో నాకు యాంకర్స్తో కానీ లేకపోతే నా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే ఇట్లా నాకు యశ్వంత్ వస్తున్నారు ఇంటర్వ్యూకి అది ఇది అన్నప్పుడు, లేదు నువ్వు ఖచ్చితంగా చిరంజీవి గారి దగ్గర ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నువ్వు అడగాల్సిందే. ఈవెన్ నా ఫ్రెండ్స్ అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు, ఒరే ఎంత క్యూట్గా చేతులు వెనక్కి లాక్కుంటున్నాడు రా అంటే అది చూడడానికి ఎట్లా అంటే మన ఇంట్లో ఒక 1 year బాబుని మనం కిస్ చేస్తున్నప్పుడు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట వాళ్ళు. అంత క్యూట్గా అనిపించింది అది చాలామంది చూసేళ్ళకి కూడా. సో ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి కాంప్లిమెంట్ బాగా చేశారని వచ్చిందండి. అంటే ట్రాన్స్ఫర్మేషన్ కానీ లేకపోతే ఎవరు ఆర్టిఫిషియల్గా లేదు, చాలా న్యాచురల్గా ఉంది. ఊళ్ళో కుర్రోళ్ళు ఎలా ఉంటారో సేమ్ అలాగా చేశారు, జీవించారు అనే మాట వచ్చింది. అది చాలు కదా. అవును, ఆయన పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు. మేము ఫస్ట్లో చేసినప్పుడు ఎలా ఉన్నాము ఆ టైప్ ఆఫ్ ఫీల్ కలిగింది అనే మాట అన్నారు అనమాట. దానికి హ్యాపీ. అండ్ ఈ 11 మంది మీరు సెట్లో పరిచయమా లేకపోతే మామూలుగా మీరు బయట నుంచి ఫ్రెండ్సా? ముందు నుంచి పరిచయం అండి. అంటే ఈ ప్రొడక్షన్ కంటే ముందు కూడా ఆల్రెడీ మేము ఆడిషన్లోనే సెలెక్ట్ అయ్యారు అందరూ. నాకు 4 years నుంచి పరిచయం వంశీ గారు, మన వాళ్ళు ఒక 2.5 years నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నారు. సో ఆ ప్రొడక్షన్లో పరిచయం అయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఫ్రెండ్స్గా అయిపోయాం. సో దానివల్ల అంత న్యాచురల్గా వచ్చింది. అవును, మీరు బయట చూసినా సరే మేము యారా బావా లేకపోతే ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం, అంత క్లోజ్ అయిపోయాము. అంటే ఏదో ఫ్రెండ్స్ కలిసి చేసిన సినిమా లాగే ఉంటుంది. ఎక్కడ వచ్చి ప్రొఫెషనల్ ఆర్టిస్టులు వచ్చి హాయ్ హలో బాయ్ అన్నట్టు ఉండదు. చాలా కాలేజ్కి వెళ్ళి సరదాగా ఎగ్జామ్స్ రాసి వచ్చేసి ట్రిప్స్కి వెళ్ళి వచ్చినట్టు ఎలా ఉంటుందో మాకు సేమ్ అంతే. అని నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఇంటర్వ్యూ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా చాలా సిగ్గుపడుతూ ఏదో అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ ఇస్తూ, అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే దాన్ని ఏమంటారు, అంటే బయటికి అంత ఎక్స్ప్రెస్ కాదేంటి మీరు? కాదండి, అన్ని చెప్పుకోలేను. అవునా? కొంచెం చెప్పాలంటే 2-3 మాటల్లో క్లోజ్ చేసేస్తాను అంతే. ఓకే, ఎందుకంటే మీ ఇంటర్వ్యూ అన్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది మీ ఇంటర్వ్యూస్ కొన్ని నేను చూశాను. మనం తెలుసు కానీ ఇంటర్వ్యూ అనేసరికి ఒకసారి చూడాలి కదా అన్న వేలో నేను చూస్తున్నప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఇలాగే మాట్లాడుతూ, అరే అబ్బాయితో నువ్వు మాట్లాడించడం కష్టమేమోరా కొంచెం, ఏది అడిగినా 1 word ఆన్సర్ ఇస్తాడు తప్పితే పెద్దగా హీరో ఓకే కానీ యాక్టివ్గా మాట్లాడడం కానీ కొంచెం సిగ్గుపడుతూ బిడియంగా ఉంటాడు అని. యాక్టివ్నెస్ అంటే నాకు యాక్చువల్లీ బాగా కంఫర్ట్ అయిపోతే వాళ్ళ దగ్గర ఇంకా నా నోరు కదుపుండదు, అక్కడ కంటిన్యూస్గా మాటలు ఫ్లో వెళ్ళిపోతూ ఉంటాయి. లేకపోతే కొంచెం అంతా సెటిల్డ్గా ఉంటా. అంతేనా? మరి మీ హీరోయిన్తో ఎలా ఉండేవాళ్ళు? మామూలు అంటే ప్రొఫెషనల్. ఎంత 11 మందిలో ఇంకో 4 members యాడ్ అయ్యారు, వాళ్ళు హీరోయిన్స్. ఆ 15 మంది బ్యాచ్. అవును, ఇంకా 11 మంది పర్టికులర్గా ఒక పేరు ఉన్నట్టున్నారు కదా. ఉన్నారు, రాజ్య. అదే ఆవిడతో ఎలా ఉండేది? ఫైన్ అండి, అంటే అలాగే నార్మల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నామో అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయాం. బట్ కొత్తలో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది. తను ఫ్రమ్ కన్నడ, ఓకే, కర్ణాటక. సో కొంచెం మాట్లాడడానికి అది మనకి ఇంగ్లీష్ ఎంత ఉన్నా సరే అంత ఫ్రీ ఫ్లోయింగ్ ఉండదు కదా. సో నేను అలాగే మాట్లాడడానికి నాకు కొంచెం టైం పడుతుంది. సో అలాగే టైం పట్టింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి చేసిన తర్వాత నార్మల్ ఫ్రీగా మాట్లాడడం. నేను యాక్చువల్గా ఇది కంపారిజన్ అయితే కాదు, అంటే మూవీ పరంగా నేను కమిటీ కుర్రాలు చూసాము, అందులో సూర్య ఎలా యాక్ట్ చేశాడు, సూర్య క్యారెక్టర్ ఎలా ఎలివేట్ అయింది అదంతా నేను చూశాను, అండ్ ఆడియన్స్కి కూడా తెలుసు. ఈ అంటే పర్సనల్ లైఫ్లో ఈ మాట్లాడే విధానం కానీ లేకపోతే ఆ చిన్న బిడియం కానీ లేకపోతే
ఆ క్యూట్నెస్ కానీ నాకు ఎందుకో శ్రీ విష్ణులా అనిపిస్తుంది. శ్రీ విష్ణు ఇంకా ఆయన మంచిగా సెటైర్లు వేస్తాడు. నేను ఇంకా ఇప్పుడు ఆయన స్టార్టింగ్ లో మీలాగే. అవునా? ఆయనతోని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పించలేక యాంకర్లు చచ్చిపోయేవాళ్ళు. మీరు చేశారా? నేను చేయలేదు, నా ఫ్రెండ్స్ చేశారు. పెద్దగా ఎక్కువ మాట్లాడరు ఆయన, అడిగిన దానికే ఆన్సర్ ఇస్తారు. అదే ఆ క్యూట్నెస్ కనిపిస్తుంది ఆయన దగ్గర కూడా, మళ్ళీ ఆయన తర్వాత మీ దగ్గరే కనిపిస్తుంది. అదే నేను నాకు కొన్నిసార్లు నాకే నేను అర్థం కాను, ఒక ఎనిగ్మా టైప్ అంటారు కదా, ఎనిగ్మా. నాకే కొన్నిసార్లు నేను ఎనిగ్మాలా అనిపిస్తూ ఉంటా, అర్థం కాదు. కొన్నిసార్లు ఎక్స్ట్రోవర్ట్లా ఉంటా, కొన్నిసార్లు ఇంట్రోవర్ట్లా ఉంటా, కొన్నిసార్లు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటా, కొన్నిసార్లు సైలెంట్ అయిపోయి ఏం మాట్లాడను. అది కొంచెం తెలిసిందే కదా, ఎనిగ్మా టైప్ ఆఫ్ కైండ్ అనిపిస్తూ ఉంటాను నేను. పర్టికులర్ ఇలాగే సిగ్గని కాదు, కొన్నిసార్లు ఎక్స్ట్రోవర్ట్లో కూడా చాలాసార్లు కొన్నిసార్లు కెమెరా దొరకం మేము, అంటే మేము చేసే పనులు కానీ ఇది కానీ మాదంతా ఆఫ్ కెమెరా ఎక్కువ సరదాలు ఉంటాయి కదా, అలా ఉంటాయి. మరి అండ్ మూవీలో బాగా ఎటకారం ఎక్కువగా ఉంది, అంటే ఆ స్లాంగ్ అదంతా కూడా కొంచెం ఎటకారంగా ఉంటుంది. రియల్ లైఫ్లో ఉంటుందా కొంచెం ఎటకారం? నాకు కంఫర్టబుల్. అంటే ఇప్పుడు నేను వేస్తే వాళ్ళు జోక్ తీసుకునేలా ఉన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఎటకారం చేస్తా, లేకపోతే ఎందుకు అనవసరంగా బాధపెట్టడం అన్నట్టు వేయింది, సైలెంట్గా ఉంటాయి. ఏమైనా మనసులో వస్తాయి, అంటే ఏమైనా డైలాగులు వచ్చేస్తాయి ఫ్లోలో, కానీ కంట్రోల్ చేసుకుని డైలాగ్ లేను అనమాట. వాళ్ళు తీసుకుంటారు అనే వాళ్ళకి మాత్రం వేస్తా ఖచ్చితంగా. సో ఈ మూవీలో మీరు 11 మంది చేశారు. మీలో మీకు అంటే యాక్టింగ్ పరంగా, ఆన్ స్క్రీన్ లో యాక్టింగ్ పరంగా ఆ హెల్దీ కాంపిటీషన్ అనేది ఉండాలి కంపల్సరీ. అలా ఉంటేనే అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఎలా ఉండేది మీ అందరి మధ్య? అంటే మోర్ ఓవర్ కాంపిటీషన్ కంటే కూడా అండర్స్టాండింగ్ ఎక్కువ మాకు. మా డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ నుంచి చెప్పేది, మీకు సీన్స్ చూస్తే ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క హీరో ఉంటాడు. అవును. ఆ సీన్లో ఆ హీరో ఉన్నప్పుడు మేమందరం బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు, నేను పెర్ఫామ్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నట్టు. సో అంత అండర్స్టాండింగ్ ఉండేది. ఈరోజు ఈడి సీన్ రా, ఈడికి మనం ఎక్కువ స్కోప్ ఇవ్వాలి, ఈరోజు ఈడి సీన్ రా, ఈడికి ఎక్కువ స్కోప్ ఇవ్వాలి, ఈరోజు నా సీన్, సో నాకు సపోర్ట్ వస్తూ ఉంటుంది. అలాగా చేసిన కమిటీకి రోలే. ఎక్కడ కాంపిటీషన్ అనే దానికంటే కూడా ఎక్కువ మోర్ ఓవర్ అండర్స్టాండింగ్తో ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఇచ్చాం. ఓకే. అంటే మీకు యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. అరే నాకు ఇలాంటి రోల్ వస్తే నేను బాగా చేయగలుగుతాను, నాకు రావాలి, ఇట్లా చూస్తూ ఉంటారు. సో పర్టికులర్గా యశ్వంత్ కంటూ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? ఉన్నాయండి. ఎలాంటి రోల్? చెప్పాను చాలాసార్లు, కర్ణుడు పాత్ర. సో అది చేసిన తర్వాత, సో ఈలోపు అది డ్రీమ్ రోల్, కానీ నేను చాలా ఎక్స్ప్లోర్ చేయాలి లైఫ్లో. డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్, అవన్నీ చాలా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను. కానీ కర్ణుడి పాత్ర ఇస్ అల్టిమేట్. అవునా? అది చేయాలి అంటే జీవితం సార్థకం అవుతుంది అనే టైప్లో ఉంటుంది కదా, అలాంటి ఒక మంచి రోల్ అనమాట. అంటే కర్ణుడు వచ్చి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వెళ్ళే పాత్ర కాదు, కర్ణుడి కంటూ సపరేట్ ఉండి అలాంటి మూవీలో చేయాలి. ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు, ప్రభాస్. హీరోయిన్? కాజల్ అగర్వాల్. ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు డేట్కి వెళ్ళాల్సి వస్తే ఎవరితో వెళ్తారు? మా పేరెంట్స్తో. అంటే ఈ మధ్యన ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నా వాళ్ళకి, అందుకే. సీరియస్లీ నేనేమైనా హీరోయిన్ పేరు చెప్తారేమో అనుకున్నాను. హీరోయిన్స్తో డేట్స్ కిందకి వెళ్తానండి, హీరోయిన్స్ షూట్కి వెళ్తాను. ఓకే. సో డేట్కి వెళ్ళను. సూపర్. ఫేవరెట్ ఫుడ్? చాలా ఉన్నాయి. నాన్ వెజ్, వెజ్ అన్నీ తింటా, అన్నీ ఒకటని లేదు. రొయ్యలు, చేపలు అన్నీ, చికెన్, మటన్, వెజిటేబుల్స్లో కూడా ఇష్టం నాకు. యాక్చువల్లీ ఈ మధ్యన ఎక్కువ నాకు క్రేవింగ్స్ వచ్చేవి బెండకాయ అండ్ బీరకాయ కర్రీస్ ఫేవరెట్ ఈ మధ్యన. అవునా? వెజిటేరియన్ నేను బాగా చేస్తా, చాలా బాగా చేస్తా. అండ్ మనసు బాగాలేకపోతే ఇలాంటి ప్లేస్కి వెళ్తే నేను చిల్ అవుతాను అనుకున్న ప్లేస్? చిల్ అవ్వను కానీ ఎనర్జీ తెచ్చుకుంటాను అనే ప్లేస్ ఒకటి ఉంది. ఓకే. జంగారెడ్డిగూడెంలో మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అని, అక్కడికి వెళ్తూ ఉంటాను. నాకు ఆంజనేయ స్వామి ఆయన ఇష్టం, సాయిబాబా టెంపుల్. నాకు అక్కడికి వెళ్తే, మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తే ఏమైనా కష్టం ఉన్నా అక్కడికి వెళ్ళి
108 రౌండ్స్ తిరుగుతూ ఉంటా. అవును. తిరిగేసిన తర్వాత కొంచెం ఒక చిన్న హోప్ వస్తుంది మళ్ళీ. ఓకే. నార్మల్ క్యాజువల్ చిల్లింగ్ ప్లేసెస్ అంటే అలా ఏం లేదు. నాకు ఇంట్లో పడుకుంటే చాలు, నేను వెళ్ళి నిద్రపోతే నా మంచం అంతే. సో మీ కమిటీ కుర్రాల్లో అవ్వచ్చు, లేకపోతే మీకున్నటువంటి పర్సనల్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరైనా కావచ్చు, ఒక్కళ్ళకి కాల్ చేసి నాకు రాజమౌళి మూవీలో ఆఫర్ వచ్చిందిరా, సో ఏంటి అని ఒక చిన్న ప్రాంక్ టైప్ ఎవరికైనా చేయండి. లేదు ఇది వద్దు అని అనుకుంటే మనీ అడిగితే వేస్తారా? ఎలాగా? మనీ అడిగితే వేస్తారా? అర్జెంట్గా ఒక 5,000 కావాలరా అంటే సరే మనీ అడగండి. హలో డార్లింగ్, అరే ఇది యాక్చువల్లీ ఇందాక ఒక కాల్ వచ్చిందిరా రాజమౌళి గారి ఆఫీస్ నుంచి. మహేష్ బాబు సినిమా ఉంది కదా, మహేష్ బాబు గారి సినిమాలో ఒక చిన్న రోల్ అడుగుతున్నారు అనమాట. చాలా చిన్నది, అంటే ఒక 2-3 సీన్స్లో కనిపిస్తాం అంతే. అలాంటిది వచ్చింది రాజమౌళి గారి ఆఫీస్ నుంచి. అదే ఆలోచిస్తున్నా ఏం చేయాలా అని. ఒప్పేసుకోమంటావా? అది మహేష్ బాబు గారి కాంబినేషన్ అంట. అదే పైగా రాజమౌళి గారితో చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అవును. సో అలాంటి ఆఫర్ వచ్చినప్పుడు వద్దు, కొట్టేసుకోవచ్చు. సరేరా. హలో, ఒక్క నిమిషం. హాయ్ కిరణ్ గారు. హాయ్ అండి. ఇప్పుడు యశ్వంత్ కమిటీ కుర్రాల్లో చేశాడు అండ్ సూర్య క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. ఇప్పుడు తనకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చింది ఇండస్ట్రీలో. సో ఇప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ చేసిన ఓకే కదా మీకైతే? అంటే రాజమౌళి సార్ కదండి, చిన్న క్యారెక్టర్ చాలా పెద్దగా రీచ్ అవుతుంది. ఓకే. పైన తదాస్ దేవతలు ఉన్నారు, డెఫినెట్గా అవుతుంది. ఐ హోప్. ఎస్, మీ ఫ్రెండ్ మాతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నాడు ఒక ఛానల్లో. సో నేనే ఎవరికి కాల్ చేసి మాట్లాడు అని అంటే మీకు చేశారు సడన్గా. సో అదనమాట మ్యాటర్. ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫ్రెండ్స్కి ఎవరికి చేసినా సరే చాలా సీరియస్గా తీసుకుంటారు నేను చెప్పిన మాటలు. వాళ్ళు ఎవరు జోక్గా ఇది తీసుకోరు కదా. కానీ మా కమిటీ కుర్రాళ్ళకి మాత్రం అర్థమైపోతుంది. అంటే మేము చేసేయన్ని ఒకడికొకడికి చేసుకుని కాల్ చేసుకుని ఇంటర్వ్యూలకు వెళ్ళిన తర్వాత ఆల్రెడీ 2 ప్రాంకులు జరిగాయి. హారిక గారు నన్ను ప్రాంక్ చేశారు. ఓకే. నేను మా విలియం గారిని ప్రాంక్ చేశాను. అక్కడి నుంచి ఇదేదో సైకిల్ లా ఫామ్ అయిపోయింది అనమాట. ప్రాంక్ చేసి నేను చూసా ఆ వీడియో. అక్కడ కూడా ఎంత క్యూట్ గా, అవునా మేడం, సరే మేడం, ఏం చేస్తాం మేడం. ఎక్కడి నుంచి వచ్చిందండి ఎంత ఒబీడియన్స్ అసలు మీకు? మా పేరెంట్స్. అంతేనా? మా పేరెంట్స్ వాళ్ళే. ఫస్ట్ టైం నేను అంటే ఈ విషయం కెమెరాతో పాటు నాతో పాటు మా టెక్నికల్ వాళ్ళతో షేర్ చేసుకున్నా. ఫస్ట్ టైం ఒక హీరో మమ్మీ డాడీ ఇంకేం చెప్పట్లే ఆయన. ఎస్. సో ఫైనల్గా ఐ మీన్ లైక్ ఫ్యూచర్లో మీరు ఇంకా ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు? కైండ్ ఆఫ్ అన్నీ చాలా డిఫరెంట్ జోనర్స్ చేయాలని. కామెడీ, యాక్షన్, టైమ్ ట్రావెల్స్, ఫ్యాంటసీ మూవీస్, న్యాచురల్ కంటెంట్. అంటే మా కమిటీ కుర్రలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ చేయాలండి. చాలా ఉన్నాయి లైఫ్లో. అంటే నా ఆలోచనలో బోల్డ్ ఉన్నాయి లిస్ట్. ఓకే. కానీ దానికి అవన్నీ రావాలంటే ముందు హిట్స్ రావాలి. ఒకటి స్లోగా స్టెప్స్ ఎక్కాలి. అంటే అందరూ చెప్పినట్టే ఇండస్ట్రీలో మనం అంటే స్క్రీన్ మీదకి రావడానికి చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది అది ఇదని అంటారు కదా. సో మీరు కూడా అలా స్ట్రగ్లింగ్ ఫేస్ చేస్తారా? ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. మన కష్టాలు మనం చెప్పుకుంటే చాలా కామెడీగా ఉంటాయి. అంత పడ్డాం, కష్టాలు పడే వచ్చాం, ఆబ్వియస్లీ అందరికీ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళ విషయం పక్కన పెడితే ఎస్పెషల్లీ యశ్వంత్ గురించి మాట్లాడితే మరీ అంత డౌన్ పొజిషన్ అయితే కాదు. ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మమ్మీ డాడీ సపోర్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఒకవేళ నాకు ఇది కావట్లేదు అని నేను ఇంటికి వెళ్ళిపోతానన్నా మళ్ళీ వాళ్ళు చూసుకోగలుగుతారు. అంటే మీకంటూ సపరేట్గా ఒక బిజినెస్లు కానీ సంథింగ్ ఇవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు పడిన కష్టాలు ఎప్పుడైనా వాళ్ళతో షేర్ చేసుకున్నారా? అమ్మ నాకు ఇక్కడ ఇలా ఉంది, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. లేదండి, ఎందుకంటే బాధపడిపోతారు. ముందు నేనేమన్నా కష్టపడుతున్నానంటే ముందు వాళ్ళు సఫర్ అయిపోతారు. ఏమన్నా ఉన్నా నా దగ్గరే పెట్టుకునేవాడిని అనమాట. ముందు వాళ్ళని హ్యాపీగా ఉంచడం ఇంపార్టెంట్. తప్పదు అనుకుంటే చాలా కొన్ని సీరియస్ మ్యాటర్స్ ఉంటే చెప్తాను తప్పితే చిన్న కష్టాలు ఏమి పెద్ద షేర్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ మాకు పెద్ద బిజినెస్లు ఏం లేవు. నార్మల్ మిడిల్ క్లాస్. అదేలేండి. అంటే ఈవెన్ మా మమ్మీకి జాబ్ ఉన్నా సరే కొంచెం మా మమ్మీకి లేట్గా వచ్చింది జాబ్.
సో దానివల్ల మా డాడీ ఏంటంటే మా డాడీ కైండ్ ఆఫ్ సర్వీస్ టైప్ అనమాట, బిజినెస్ టైప్ కాదు. ఊర్లో పిల్లలకి కొంచెం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా, ఎవరైనా డబ్బులు ఇవ్వలేకపోయినా సర్లే పర్వాలేదు అనే టైప్ అనమాట. వాళ్ళని పిండేసి మామూలుగా మీరు ఖచ్చితంగా ఫీజులన్నీ పే చేసేయాలనే టైప్ కాదు, మోర్ ఆఫ్ సర్వీస్ కైండ్. సో దానివల్ల మేము అంతా బీభత్సంగా సెటిల్ అయిపోలేదు, అలాగని లేకుండా లేము, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఆ స్టేజ్లోనే ఉన్నాం అనమాట. చెల్లితో ఎలా ఉంటుంది ర్యాప్? డిఫరెంట్, అంటే ఎన్ని ఎమోషన్స్ ఉండాలి అన్ని ఎమోషన్స్, కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్, కైండ్ ఆఫ్ టామ్ అండ్ జెర్రీ టైప్, కైండ్ ఆఫ్ ఇరిటేషన్ కైండ్. కొడుతుంది నన్ను కొన్నిసార్లు టాప్ మన అలా కొడుతుంది, మా మమ్మీ డాడీ ఇలా చూస్తారు, నేను తిరిగి కొడేస్తాను అంటే అప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు కాలేండి. ఓకే. సో బాగుంటుంది, అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఎలా ఉండాలో మా ఫ్యామిలీ అలా ఉంటుంది. ఆ ప్రేమ కానీ, ఆ లవ్ కానీ, ఆ కేరింగ్ కానీ, అందరికీ సపోర్టివ్ కానీ. చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటారు ఇంటికి ఎప్పుడైనా? చాలా తక్కువ, వచ్చిన అన్నయ్యనే అంటారు. మీరు నాకు అర్థమైంది క్వశ్చన్స్. అందరికి మా చెల్లెల ఫ్రెండ్స్ కూడా అన్నయ్య నేను. చెల్లి అలా పిలిపిస్తుందా లేకపోతే వాళ్ళే అన్నయ్య అంటారు? వాళ్ళకి నోరు ఎలా వస్తుందండి అన్నయ్య అంటానికి? అంతే, అది మా సైడ్ ఏంటంటే ఎక్కువ ఒక ఇయర్ పెద్ద ఉన్నా సరే అన్నయ్య అన్నయ్య అలవాటు. మా ఊర్లో చాలా మంది నన్ను అన్నయ్య అనే పిలుస్తారు, చాలా మంది అమ్మాయిలు. నేను వేరే అక్కలు ఉంటే అక్క అని పిలుస్తూ ఉంటాం. ఊర్లో అలాగే ఉంటాయి, కొంచెం చాలా హెల్తీ రిలేషన్షిప్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్ పీపుల్. అండ్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ నేను చూస్తున్నాను, రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. సో మరి ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలు ట్యాగ్ చేసి మరీ పెడుతున్నారు, మై క్రష్ అని, హస్బెండ్ మెటీరియల్ అని. సో మరి ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి, మరి వాటికి ఫుల్ స్టాప్ పెడతారా? ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఏం లేదు. అభిమానాన్ని ఎవరు వద్దు అనుకోరు? అభిమానాన్ని వద్దు అనుకోరు, కావాలని అనుకుంటారు. కానీ హస్బెండ్ మెటీరియల్ అని చాలా మంది అమ్మాయిలు కావాలి అనుకుంటున్నారు కదా. కైండ్ ఆఫ్ అండి, అవన్నీ మనం కంట్రోల్ చేయలేం, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అంటే ఫుల్ స్టాప్ అంటే అలా ఫుల్ స్టాప్ పెట్టడం కాదు, ఇదే సోషల్ మీడియా వేదికగా ముందుకు వచ్చేసి పెద్ద మనసుతో నన్ను క్షమించండి, నా మనసులో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు. సో అంటే నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను, యశ్వంత్ సింగిలా కాదా? సింగిల్ అండి అది. సో నేను అది అడుగుతున్నాను, వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేసారు అనుకో. సింగిల్ అండ్ కాంప్లికేటెడ్ అంతే. సింగిల్ వరకు బాగుంది, కాంప్లికేటెడ్ ఏంటి? అంతే. అది అంటే ఏంటి చెప్పకూడదు, క్వశ్చన్ మార్క్ అది. నేను ఫుల్ స్టాప్ అని అడిగారు కదా, నేను ఫుల్ స్టాప్లో పెట్టాను, నేను క్వశ్చన్ మార్క్లో పెడతా. సో అనుకున్నంత ఇన్నోసెంట్ కాదైతే. ఇన్నోసెంట్ అని ఎవరు చెప్పారు? మీరు అనుకున్నారు? మేము అనుకున్నాం, అందుకే ఫేస్ చూసి జడ్జ్ చేయకూడదండి ఎవరిని, మనుషుల్ని. అవునా? సో అప్పుడే చెప్పారు ఇంగ్లీష్లో కూడా, డోంట్ జడ్జ్ బుక్ బై ఎ కవర్ అని. సో అది మేము అప్పుడప్పుడు అలా చెప్పాను కదా, ఎనిగ్మా అని. కొంచెం ప్రెడిక్ట్ చేయలేను, నన్నేనే ప్రెడిక్ట్ చేసుకోలేను కొన్నిసార్లు. అవునా? సో ఫ్రెండ్స్ తిడతారు అయితే గట్టిగానే? తిట్టరు ఎవరు? అవునా? నేనే తిడతా కొన్ని అర్థం కాని పర్సనాలిటీ రా బాబు నీది అని. అలా లేదు, అర్థమైపోతాను కొన్నిసార్లు, అందరికి అర్థమవుతా. కైండ్ ఆఫ్ అంతే అండి, మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం ఎనిగ్మా అనే వర్డ్కి. కొంతమందికి అర్థమవుతాం, కొంతమందికి అర్థం కావు. ఓకే. దెన్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ మీరు ఇంతకుముందు వెళ్ళారో నాకు తెలీదు, మీది నిడదవోలు కదా ఊరు. సో మొన్నటి వరకు యశ్వంత్ ఊరు వెళ్తున్నాడు అని అంటే డాడీ పేరేంటి? చక్రరావు. సో మాస్టర్ గారు అబ్బాయి వస్తున్నారు, మాస్టర్ గారు అబ్బాయి అన్నట్టుగా తెలుసు. కానీ ఇప్పుడు అరే హీరో యశ్వంత్ అదొక టైటిల్, అదే ఒకటి యాడ్ అయింది అనమాట. అండ్ దట్ ఇప్పుడు మీరు ఒక ఈవెంట్ కూడా గెస్ట్ గా వెళ్ళబోతున్నారు. అవునవును. సో మరి ఏంటి అసలు ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? బాగుందండి, అంటే మన సొంత ఊరికి మళ్ళీ తిరిగి గెస్ట్కి వెళ్ళడం. మా ఊర్లో అయితే యాక్చువల్లీ హీరో యశ్వంత్ వాళ్ళ ఫాదర్ కంటే కూడా నాకంటే బీభత్సమైన పాపులర్ మా నాన్నగారు. అవునా? చక్రరావు మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అంటారు, ఇప్పటికీ అంటారు. నాకు అలా పిలిపించుకోవడం కూడా నాకు ఇష్టమే. మా ఊర్లో బయటికి వెళ్తే అప్పుడు తిరిగి ఇలా యశ్వంత్ వాళ్ళ ఫాదర్ అంటున్నారు, ఊర్లో మాత్రం మా నాన్నగారే సూపర్ పాపులర్. ఓకే. ఇంకా ఈ మూవీ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి అంటే మీకు ఏమన్నా ఆఫర్స్ రావడం కానీ లేకపోతే స్టోరీలు వినడం కానీ చేస్తున్నారా? వింటున్నా. రోజుకి ఉన్నాయి, డిస్కషన్స్లో ఉన్నాయి.
అంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ టైప్ యాడ్ అయిపోయిందండి. అంతే కదా, రెస్పాన్సిబిలిటీ టైప్ ఇచ్చేసింది. సో ఇంత బాధ్యత వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ తీసుకునే స్టెప్ కూడా చాలా మంచి డెసిషన్ ఉండాలని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఒక ఆ మనసుకి హత్తుకునే ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. సో అంటే యాక్చువల్లీ నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా ఒకటి మనం నమ్మామనుకోండి, నమ్మినప్పుడు 100% ఎఫర్ట్ పెడతాం. సో సగం సగం చేయకూడదు పనులు. మన పూర్తి నమ్మకంతో చేయాలి, పూర్తి ఇష్టంతో చేయాలి. సో అలాంటి ఒక నమ్మకం వచ్చినప్పుడు మనం తెలియకుండానే ఆటోమేటిక్ ఎఫెక్ట్స్ పెట్టేస్తాం, అదంతా రిఫ్లెక్ట్ అవుతుంది. సో చూడండి, కమిటీ కుర్రోల్లోనే నాకు ఇష్టం, నేను ఆ వెయిట్ లాస్ అయినా కానీ వెయిట్ గెయిన్ అయినా కానీ నాకు అదంత పెద్ద కష్టంగా అనిపించలేదు. ఆ క్యారెక్టర్స్ కోసం నేను వర్క్షాప్ చేసినవి కూడా నాకు పెద్ద కష్టంగా అనిపించలేదు. సో అవన్నీ నాకు ఇష్టం, ఈ సబ్జెక్ట్ నచ్చింది, ఈ సబ్జెక్ట్ కోసం కష్టపడగలను అనే నమ్మకం నాకు ఇచ్చింది కాబట్టి ఇవన్నీ జరిగాయి. సో అలాగా వేరే ప్రాజెక్ట్ విన్నప్పుడు, వేరే సబ్జెక్ట్ విన్నప్పుడు కూడా అలాంటి నమ్మకం, అలాంటి ఇష్టం కలగాలి, అప్పుడు బాగా పని చేయగలుగుతాం. ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీకి మీరు కొత్త అని చెప్పలేను, అలానే ఎక్స్పీరియన్స్డ్ అని కూడా చెప్పలేను. బట్ సమ్వేర్ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళే స్టోరీ విషయాల్లో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయి ఒప్పేసుకుంటూ ఉంటారు. సో ప్రేక్షకుల్ని అనుకున్నంత రీతిలో వాళ్ళు ఎంటర్టైన్ చేయలేరు. ఇప్పుడు మీరు వింటున్నటువంటి స్టోరీస్ కానీ, లేకపోతే మీరు వెళ్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ, వీటి విషయంలో సజెషన్ తీసుకోవాల్సి వస్తే ఇండస్ట్రీ పరంగా ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. చిరంజీవి గారు, రాజమౌళి గారు, వీళ్ళ దగ్గర నుంచి అడుగుతా. అంటే చాలామంది అంటే ఒకరని చెప్పలేను, నాకు ఏదైనా మంచి సజెషన్ అనిపిస్తే నేను ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకుంటా. కానీ నేను వాళ్ళిద్దరి దగ్గరికి మాత్రం వెళ్తా ఖచ్చితంగా. సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ప్రజెంట్గా స్క్రీన్ షేర్ విషయంకి వస్తే ఎవరితో చేస్తే బాగుంటుంది అనుకంటే డైరెక్టర్ రాజమౌళి గారు కాకుండా, ఆబ్వియస్లీ మీరు అదే పేరు చెప్తారని నాకు తెలుసు, అది కాకుండానా మా యదువంశీ గారితో, వంశీ గారితోనే మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే. ఆయనకి చాలా తక్కువ మంది డైరెక్టర్స్లో ఉంటుంది ఆ క్వాలిటీ, ఆయనలో ఆ క్వాలిటీ ఉంటుంది, సెన్సిటివిటీ. ఓకే. అంటే మనుషుల్ని అర్థం చేసుకునే విధానం, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది. సో నేను రాజమౌళి గారిలో చూసా. మన రియాక్షన్స్ చూస్తే మీకు రాజమౌళి గారిలో ఒక షార్ట్ పెడితే మీకు జనాల నుంచి కూడా రియాక్షన్స్ ఉంటాయి. అవును, అలాంటి కైండ్ ఆఫ్ టెక్నీషియన్ అనమాట యదువంశీ గారు. చాలా సెన్సిటివ్ వ్యక్తి, పీపుల్ని బాగా అర్థం చేసుకుంటారు, క్రాఫ్ట్ని బాగా అర్థం చేసుకుంటారు, త్వరగా క్విక్ లెర్నర్, ఏకసంతాగ్రహి అంటారు కదా, అలాంటి టైప్ అనమాట. ఒకవేళ తెలియకపోయినా సరే వెంటనే నేర్చేసుకుంటారు ఆ క్రాఫ్ట్ని. సో అలాంటి టాలెంటెడ్ పర్సన్ ఆయన. సో ఆయన దాంట్లో వర్క్ చేయాలని అంతే. రాజమౌళి గారి తర్వాత మళ్ళీ వంశీ గారితో. యశ్వంత్, మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మీరు బీటెక్ అది మీరు ఏదైతే మీ లైఫ్ స్టైల్ మీరు చెప్పారో, ఇప్పుడు ఇక్కడి వరకు అంటే యాజ్ ఏ యశ్వంత్ హీరో అనే వరకు వచ్చేంత వరకు కూడా ఈ జర్నీలో చాలా టర్న్స్ ఉంటాయి, చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో వీటిలో మీకు అంటే వచ్చినటువంటి ప్రతి డౌన్ని కావచ్చు, లేదా వచ్చిన ప్రతి అప్ను కూడా మమ్మల్ని మోటివేట్ చేయడానికి, లేదా ముందుకు తీసుకెళ్ళడానికి మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా ఒకరు ఉండే ఉంటారు. సో అలా వీటన్నిటిని ఓవర్కమ్ చేయించడానికి మీ పక్కన ఉంది ఎవరు అసలు? అంటే ఒక్కరని చెప్పలేను కానీ చాలామంది ఉన్నారు అలాగా. నాకు నా ప్యాషన్ నాది అయితే, గోల్ నాది అయితే దానికోసం కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. నా గోల్ కోసం పర్టికులర్లీ నా పేరెంట్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ. ఒక టైంలో 2016 ఆ టైంలో నేను నా ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పలేదు, నేను ఇలాగ నాకు గోల్ ఉంది హీరోగా. సన్నగా ఉండేవాడిని చిన్నప్పుడు, తనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఎవరికైనా చెప్తే ఏమంటారు ఊర్లో, రా నువ్వు హీరోయిన్ రా. అప్పుడు ఏమైపోతుంది, మన గోల్ చచ్చిపోతుంది. అంటే మనలో నెగిటివిటీ రావచ్చు, మనం తక్కువ చేసుకోవచ్చు. అలాగని చెప్పి నేను ఎవరికి చెప్పేవాడిని కాదు. సో చెప్పకుండా నాలో నేనే దాని గోల్ని సర్వైవ్ చేసుకున్నా, దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నా. సో ఆ తర్వాత నా ఫ్రెండ్ కాశీ అని చెప్పి, వాడు ఒక షార్ట్ ఫిల్మ్కి ఎలా చేస్తున్నానరా అని చెప్తే, అందులో అరే నేను చేస్తానరా, నేను యాక్టర్ అవ్వాలనుకున్నా. అవునా, ఇది ఎప్పుడు చెప్పలేదు ఏంట్రా అంటే, నాకు ఎప్పటి నుంచి ఉందరా కానీ ఎప్పుడు ఎవరికి చెప్పలేదా. ఆ తర్వాత అక్కడి నుంచి వేరే ఒక షార్ట్ ఫిల్మ్కి తను పరిచయం చేయడం నన్ను, ఆయన ఇంకొకరికి సాయి మోహన్ అని పరిచయం చేయడం. అక్కడి నుంచి నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయడం. అక్కడి నుంచి వేరే కాంటాక్ట్స్తో
నెక్స్ట్ భద్రమన్న అని ఒక కమీడియన్ ఉంటారు, ఆయన పరిచయం అవడం, ఆయన నుంచి కేకేఎం అన్నయ్య అని రూమ్లోకి వెళ్ళడం, అక్కడి నుంచి బుచ్చిబాబు గారు పరిచయం అవడం, తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఓపెన్ డైరెక్టర్ ఆయన పరిచయం అవడం, ఆ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం, ఆ షార్ట్ ఫిల్మ్ అందరికీ ఇండస్ట్రీలో చూపించడం. సో ఇలాగా నా లైఫ్లో ఒక్కొక్కరు జర్నీ. ఆ తర్వాత వంశీ గారు పరిచయం అవడం. సో ఇదంతా ఒక సైకిల్ అనమాట, ఒక ఇంటర్లింక్ అంటారు కదా. ఇందులో కొన్ని మిస్ చేసేస్తే, ఎవరైనా మిస్ చేస్తే వేరే రూట్లో వెళ్ళొచ్చేమో, ఇలా ఉండదు లైఫ్. సో నా లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఇంపార్టెంట్. నా ఫ్రెండ్స్ కానీ, నేను షార్ట్ ఫిల్మ్ తీస్తానంటే వాళ్ళు చాలామంది మనీ పంపారు. నా సపోర్ట్ రాధాకృష్ణ అని ఒకడు అటు దగ్గరుండి నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆ ఊర్లో అంతా షార్ట్ ఫిల్మ్స్ వాడి దగ్గరుండి చేయించాడు. సో ఇంత మంచి పీపుల్ ఉన్నారు నా లైఫ్లో. అంటే చాలామంది ఏంటంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎక్కువ మనల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ నా లైఫ్లో చాలా తక్కువ మంది పీపుల్, అలాంటి పీపుల్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళే చాలా ఎక్కువ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. చాలా రేర్గా ఉంటుందేమో నాకు తెలిసి ఇంత సపోర్టివ్గా ఉండి, ఇంత ఎప్పుడన్నా మనీ కావాలన్నా కానీ, ఇందాక అడిగారు ప్రాంక్ కూడా చేయమని, నేను అడిగితే ఇచ్చేస్తారు ఎలాగోలాగా. వాళ్ళ దగ్గర లేకపోయినా సరే వేరే వాళ్ళ దగ్గర అడిగినా ఇస్తారు. ఎందుకంటే నా మీద అంత రెస్పెక్ట్, నా మీద అంత నమ్మకం. నేను చేసే హార్డ్ వర్క్ వల్ల మేబీ అవ్వచ్చు, వాళ్ళకున్న క్వాలిటీ వల్ల అవ్వచ్చు. కానీ ఇంతమంది మంచి పీపుల్ ఉన్నారు మా ఫ్యామిలీ కానీ సపోర్టివ్. చెప్పుకుంటూ పోతే దగ్గర ఒక 50 మంది పైన ఉంటారు. త్రూ అవుట్ ఈ ఇండస్ట్రీ జర్నీలో రైట్ నో ఇక్కడ వరకు రావడానికి వచ్చిన తరుణంలో అరే ఎవరికి చెప్పుకోలేక, మగాళ్ళు కూడా ఏడుస్తారు కాకపోతే బయటకి ఎక్స్ప్లోజ్ చేయరనమాట. సో ఎవరికి చెప్పుకోలేని ఒక సాడ్ మూమెంట్, మీకు మీరుగా ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఒక మూమెంట్ అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియంది అలాంటి సాడ్ మూమెంట్స్ అంటే ఉన్నాయి, చెప్పలేను. కానీ వచ్చినప్పుడు మాత్రం నేను ఎవరికి తెలియకుండా, నా బైక్ ఉంటుంది కదా, బైక్ హెల్మెట్ ఉంటుంది, హెల్మెట్లో మంచి స్పీడ్లో ట్రాఫిక్లోకి వెళ్ళి, హై స్పీడ్లోకి వెళ్ళి గట్టిగా అరుస్తూ ఉంటా. ఆ ఎమోషన్ని బయటికి వదులుతూ ఉంటా అనమాట. సో ఎక్కడున్నా మనం అంత రూమ్లో ఎవరో ఒకరు ఉంటారు, అక్కడే ఎవరో ఒకరు ఉంటారు, అవుట్ బస్ట్ అయిపోవాలి మనకి. ఆ ఏడుపుని కానీ లేకపోతే ఉన్న బాధని కానీ మనం చెప్పుకోవాలి. ఎవరికి చెప్పినా వాళ్ళు బాధపడతారు, అందరికీ చెప్పుకోలేం, తిరిగి బాధ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కానీ మనకు మనమే ఓపెన్ అయిపోయి, నేనైతే ఇలా చేస్తాను, బండికి బాగా రేస్ చేసేసి హెల్మెట్ పెట్టేసుకుని గట్టిగా అరుస్తూ ఉంటా, ఎవరికి వినిపించకుండా. పక్కన అంతమంది వెళ్తూ ఉంటారు, ట్రాఫిక్ సౌండ్స్లో ఎవరికి వినిపించవు కదా, అలాగే ఎమోషన్ బయటకు వదిలేస్తూ ఉంటారు. అలా చాలా ఉన్నాయి, ఒక్కటని కాదు, బోల్డ్ ఎమోషన్స్. అలాగే ఎప్పుడన్నా అరే నేను కష్టపడుతున్నాను, అనుకున్నంత గుర్తింపు రాలేదు, తిరిగి వెళ్ళిపోదాం అని అనిపించింది? ఎప్పుడు లేదు. నాకు నమ్మకం ఉంది, నేను కొడతాను అనే నమ్మకం ఉంది. కానీ ఆ ప్రాసెస్లో చిన్న అవమానాలు, చిన్న బాధలు ఈ కామనే. అంటే ఇప్పుడు ఎక్స్పెషల్లీ మన కెమెరా ఫీల్డ్లో వర్క్ చేస్తున్న మనలాంటి వాళ్ళకి స్టార్టింగ్లో ఆఫర్లు రావడమే గొప్ప అన్నట్టుగా అనిపిస్తుంది కొంతమందికి అయితే. ఇక రెమ్యునరేషన్ సంగతి అంటే ఇక దేవుడు ఎరుగు అనమాట. ఒక ఏజ్ వచ్చిన తర్వాతకి పిల్లలుగా మనం ఇంట్లో పేరెంట్స్ని అడగలేం, అలా అని మన ప్యాషన్ని వదులుకోలేం. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, యాజ్ అ యాంకర్గా నేను ఇక్కడ సస్టైన్ అవ్వాలి అని అంటే మినిమం నేను మెయింటైన్ చేయాలి, నా డ్రెస్సింగ్ కానీ ఎక్సెట్రా. మీరు కూడా ఒక హీరోగా మెయింటైన్ చేయాలంటే చాలా ఉంటాయి. వీటి కోసం పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వలేము. ఇక్కడ ఆఫర్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాం, వాళ్ళ రెమ్యునరేషన్ సరిగా ఇవ్వరు. సో అట్లాంటి ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో యశ్వంత్ ఏం చేశాడు? ఎప్పుడైనా ఫేస్ చేశారా అట్లాంటి? చేసా. అంటే యాక్చువల్లీ ఇంట్లో డబ్బులు పంపిస్తూ ఉంటారు, కానీ ఇంత అమౌంట్, నెల ఇంత అమౌంట్ అని, అంతకుమించి వాళ్ళని ఎక్కువ నేను ఫోర్స్ చేయలేను. కానీ మనకి ఏంటండి ఫోటోషూట్స్ ఉంటాయి, బయటికి డ్రెస్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఎక్కడికైనా వెళ్ళినా కొంచెం మంచిగా కనపడాలి. నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల నేను వేరే వాళ్ళతో డబ్బులు ఖర్చు పెట్టించాను, ఎక్కువ తిరిగి నేనే ఖర్చు పెడతా ఉంటా. సో ఇలాంటివన్నీ ఉండేవి. సో దీనికి పార్ట్ టైమ్స్ చేసేవాడిని. అవునా? పార్ట్ టైమ్స్ చేసేవాడిని, డ్రైవింగ్ చేసేవాడిని, కార్ డ్రైవింగ్. ఇక్కడికి వచ్చాకే, హీరో అవ్వకముందు ఆన్ ద ప్రాసెస్లోనే డ్రైవింగ్ చేస్తూ ఉండేవాడిని. నా షార్ట్ ఫిల్మ్ సూరిగాడు అని ఒక షార్ట్ ఫిల్మ్ చెప్పాను కదా, అందులో మ్యూజిక్కి డబ్బులు లేకపోతే మా పేరెంట్స్ దగ్గర, మా అన్నయ్య దగ్గర, నా ఫ్రెండ్ డబ్బులు ఇచ్చాడు అయినా సరే అది సరిపోక ఎక్స్ట్రా ఎవరి దగ్గర అడగాలో మనకు తెలియదు.
ఇంకా ఇచ్చేవాళ్ళు అప్పటికి ఆ టైంలో ఎవరు లేక నేను స్విగ్గీలో చేసి ఆ మనీ వచ్చినట్టు నేను మ్యూజిక్ డైరెక్టర్ పంపి ఆ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం. ఏ చేసినా కొంచెం నా ఇష్టంతో చేయాలి, పార్ట్ టైం చేసినా సరే నా ఇష్టంతో చేయాలి. సో డ్రైవింగ్ చేసేవాడిని అనమాట. డ్రైవింగ్ చేసి కొంచెం డబ్బులు అలా పార్ట్ టైం పెట్టుకునేవాడిని. అది నాకు హ్యాపీ, నేను ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్. నాకు అదేం పెద్ద కష్టంలాగా ఏం అనిపించలే, వెరీ హ్యాపీ. సో ప్యాషన్గా సస్టైన్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే, తప్పదు కదా. మరి ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉంటాయి. చాలామంది ఎలా కష్టపడుతూ ఉంటారు మనకి ఇండస్ట్రీలో డబ్బులు రాక. అండ్ ఇంకొకటి మెయిన్ శ్రమ దోపిడీ అండి. నేను మీరు ఎంత ఇవ్వండి, అంటే చేసిన పనికి ఎంతో కొంత ఇవ్వండి, ఫ్రీగా అవకాశం ఇస్తున్నాం కదా అని చెప్పి ఫ్రీగా చేయించేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. శ్రమ దోపిడీ అనేది చాలా బాధ పెడతా ఉంటుంది. కాంట్రవర్సీ చెయ్యాలి అని కాదు, కానీ సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతుండే. జనరల్గా ఇప్పుడు ఇండస్ట్రీ అంటే అమ్మాయిలు అయితేనేమో కమిట్మెంట్లు అడుగుతున్నారని, సో కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆఫర్ ఇవ్వట్లేదని వాళ్ళు సఫర్ అవటం, అబ్బాయిలు అయితేనేమో కొన్ని ఏజెన్సీ టైప్లు, పిఆర్ టైప్స్ ఎవరో ఒకళ్ళు మనీ పే చేసి మీకు ఆఫర్ ఇప్పిస్తాను. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూసాం మోసపోయిన వాళ్ళని కూడా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఆఫర్లు ఇవ్వకపోవటం. ఇక అబ్బాయిలు అయితే కొంతమందికి అయితే క్యారెక్టర్స్ అన్నీ చేయించుకున్న తర్వాత పేమెంట్ ఇవ్వకపోవటం, ఇవన్నీ చాలా చూస్తూనే ఉంటాం కదా ఇండస్ట్రీలో. సో అలాంటి సిచ్యువేషన్ యశ్వంత్ ఎప్పుడైనా ఫేస్ చేశాడా? చేశానండి. చేశారు అంటే ఏజెన్సీలు మోసం చేయడం అది లేదు, కొంచెం కామన్ సెన్స్ ఉంది కాబట్టి ఏది సినిమా ప్రాపర్ ప్రొడక్షన్, ఏది ప్రాపర్ కాదు అనేది మనకు అర్థమవుతుంది. కాకపోతే పీపుల్ని మనం రీడ్ చేయలేం ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. సో అలాగా రెమ్యునరేషన్స్ అనేది చేసిన తర్వాత కొన్ని వాటికి ఇవ్వలేదు. సో దాని గురించి అని వస్తాయి కదా రేపు అని చెప్పి వేరే అవసరాలు ఉంటే దానికి అప్పులు చేయడం. మిమ్మల్ని చూస్తే పెద్ద ఫైట్ చేసే టైప్ కూడా కాదనిపిస్తుంది. చేస్తానండి, ఫైట్ చేస్తాను, కష్టపడింది. కాకపోతే కొంచెం లాజికల్గా ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుసు, చేస్తారు. అది మనకు నష్టం చేస్తుందంటే దానికి ఫైట్ చేసిన ఉపయోగం ఉండదు. అవును, మొదటికే మోసం వస్తుంది. సో ఎక్కడ ఎలా ఫైట్ చేయాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది తెలుసు. ఓకే. సో యాజ్ ఎ హీరోగా ఫ్యూచర్లో ఇలాంటి క్యారెక్టర్ వస్తే చేయాలి అన్న ఒక ప్యాషన్ ఎలా అయితే ఉంటుందో, లైఫ్ లాంగ్ కలిసి ట్రావెల్ చేసే వైఫ్ విషయంలో కూడా మనకంటూ కొన్ని డ్రీమ్స్, మనకంటూ కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయన్నమాట. సో మరి యశ్వంత్కి ఎలాంటి వైఫ్ కావాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? క్వాలిటీస్ అంటే ఏజ్ బట్టి మారిపోతుందండి. టీనేజ్లో అలా కదా, అమ్మాయిలు ఏజ్ బట్టి కాదు, మనకుండే ఏజ్ బట్టి మారిపోతూ ఉంటాయి. టీనేజ్లో ఒకలాగా కొంచెం అందం వరకు చూస్తూ ఉంటాం. కొంతమంది వచ్చిన తర్వాత ఫస్ట్లో మనం ప్రేమించాం కాబట్టి మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి. కొంతవరకు వచ్చిన తర్వాత మనల్ని అర్థం చేసుకుని మన ప్యాషన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కావాలని. సో అలాగా ఒక ఇండిపెండెంట్ స్ట్రాంగ్ ఉమెన్ అండి. నాకు అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉంటే చాలా ఇష్టం. వాళ్ళు పనులు చేసుకుంటూ వాళ్ళు కాలు మీద నిలబడుతూ. అండ్ యారోగెన్సీ ఉండకూడదు. అంటే నేను పని చేస్తున్నాను కదా అన్నట్టు యారోగెన్సీ ఉండకూడదు. సో ఆ వర్క్ లైఫ్ని ఇటు పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇండిపెండెంట్గా వర్క్ చేస్తూ. నీది ఎక్కువ నాది ఎక్కువ అనేటట్టు కాకుండా బ్యాలెన్స్డ్గా ఉంటారు కదా, ఆ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ఇప్పుడున్న నా స్టేట్ ఆఫ్ మైండ్కి నేను ఎలా ఆలోచిస్తున్నాను. కానీ 2 సంవత్సరాల తర్వాత నా ఇంట్రెస్ట్ ఎలా మారుతుందో నాకు తెలియదు. ప్రస్తుతం ఉన్నదానికి అమ్మాయిలు ఎలా ఉంటే నాకు కొంచెం అనిపిస్తుంది. మీరు చెప్పింది బాగుంది, కానీ నాకు ఎందుకో కొత్త బంగారు లోకం సినిమా చూసినట్టుంది మళ్ళీ. అవును, ఆబ్వియస్లీ అలాగే. ఇప్పుడు మనం 20 yearsలో ఉన్నట్టు 25 yearsకి మన థాట్స్ ఉండవు. అవును, మారిపోతాయి. 25 తర్వాత 30 yearsకి మళ్ళీ మారిపోతూ ఉంటాయి. అలా ఇయర్కి మన థాట్స్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఇప్పటికీ నా థాట్ ఇది. ఓకే. సో అప్పుడు అనేసావు కదా రేపు పొద్దున్న మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత ఇంకో ఇంటర్వ్యూలో చేసినప్పుడు కాదు, ఇప్పుడు కాదు, జనరల్గా నేను ఫ్యూచర్లో చెప్తున్నా. ఫ్యూచర్లో ఖచ్చితంగా అడుగుతారు. అప్పటికి నేను వేరే మాట చెప్పానండి, ఏంటి మీరు అప్పుడు ఎలా చెప్పారు కదా, ఎలా ఉండాలి కదా, ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పారు కదా, ఇప్పుడేంటి ఎలా అంటున్నారంటే అది అప్పుడండి. అది అప్పుడండి, అప్పుడుకున్న థాట్ అది. ఓకే. సో కానీ ఒక్కసారి మన లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మారదు. ఎందుకంటే ఒకసారి ఎవరు లేనప్పుడు మాత్రమే ఇలా థాట్స్ మారుతూ ఉంటాయి. ఎవరు ఉన్నప్పుడు వీళ్ళే మన లైఫ్ లాంగ్ పార్ట్నర్, వీళ్ళతోనే మన లైఫ్ అనేది
మెంటల్గా ఫిక్స్ అయిపోతాం. సో వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం యాక్సెప్ట్ చేసేస్తాం. ఎస్. ఇకపోతే తెలుగులో ఇప్పుడు మంచి హాట్ టాపిక్ ఏదైనా ఉంది అని అంటే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 నడుస్తుంది. సో మరి యశ్వంత్ బిగ్ బాస్ చూస్తున్నాడా? బిగ్ బాస్ టైం లేదండి, టైం చూడట్లేదు. ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తారా? వెళ్ళండి. వెళ్ళరా? వెళ్ళను. మీ ఒపీనియన్ బిగ్ బాస్ మీద? అంటే మన ఇంట్లో వచ్చి ఎవరైనా కెమెరాలు పెడితే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. ఇప్పుడే సరే మన పర్సనల్ లైఫ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను చాలా మాస్క్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాను. నాకు ఆడియన్స్ కావాలి, నాకు అమ్మాయిలు ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నా పర్సనల్ లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తూ ఉండాలి. సో నా పర్సనల్ లైఫ్ని వెళ్ళి నేను పబ్లిక్లో పెట్టలేను. అవునా? నేను అసలు పెట్టలేను. నేను ఛాన్స్ వచ్చినా రారైతే వెళ్ళనండి. ఓకే. కష్టం. వాళ్ళకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నేనేమి అదేమి తప్పు షో అది నేనేం మాట్లాడట్లా. నాకు పర్సనల్గా నాకు అది సెట్ అవ్వదు అనమాట. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాను నేను. నా పర్సనల్ లైఫ్ నన్ను మంది చూస్తూ ఉంటాను. ఏమో నాకు తెలిసి ఈ థాట్ కూడా మారుతుందేమో అనుకుంటున్నాను. లేదు, కొన్ని థాట్స్ ఉంటాయండి. ఆ థాట్స్ ఏంటంటే కొన్ని స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాయి. అది మన పర్సనాలిటీ. ఓకే. దాన్ని అది మారదు అంత త్వరగా. కానీ నేను కెమెరాల ముందు చెప్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ నేను కనుక బిగ్ బాస్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా నాకు ఆ సీజన్లో యశ్వంత్ లాంటి ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండాలి పక్కన. ఓకే ఓకే. గెస్ట్గా అయితే వెళ్తా. గెస్ట్గా కాదు, నాకు కో కంటెస్టెంట్ మీలాంటి ఒక పర్సనాలిటీ కావాలి నాకు. ఎందుకంటే ఇంత సాఫ్ట్ నేచర్. బేసిక్గా నేను చాలా సాఫ్ట్, కానీ సమ్ టైమ్స్ నేను బాగా అగ్రెసివ్ అయిపోతాను, బరస్ట్ అయిపోతాను ఆటోమేటిక్గా. సో మిమ్మల్ని చూస్తే అలా లేరు కాబట్టి మనని ఒక కృష్ణుడు లాంటి ఫ్రెండ్, ఇంకొక కర్ణుడు అలాంటి ఫ్రెండ్స్ కావాలి అని అంటారు కదా. సో అలా అనమాట. ఓకే. ఎస్. అండ్ మీకు కూడా వస్తారులేండి, ట్రై చేయండి గట్టిగా. కథాస్తేవతలు చూడాలి ఇంకా. ఎస్. ఇంకా ఫైనల్గా కమిటీ కుర్రాళ్ళ మూవీ ఎంటైర్ షూట్లో మీరు బాగా ఎంజాయ్ చేసినటువంటి ఒక ఫన్నీ మూమెంట్? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మేము మా బస్సులోకి ఎవరైనా ఎక్కారనుకోండి, యాక్చువల్లీ షూట్ నుంచి హోటల్ నుంచి షూట్కి మేము మాకు టెంపో అవుట్ ఉండేది అనమాట. ఇంతమంది 10 మంది 11 మంది కదా. చూసాను సక్సెస్ మీట్లో కూడా దాన్ని వాడినట్టు అలాంటివి. సో వెళ్ళినప్పుడు మా పాటలన్నీ చాలా వైల్డ్గా ఉంటూ ఉంటాయి. వైల్డ్గా చాలా ఎవరన్నా అందులోకి ఎక్కారనుకోండి చెవులు మూసుకుంటారు. అవునా? అంత దారుణంగా ఉంటాయి. ఓకే. అలాగా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇంకా చాలా మూమెంట్స్ ఉన్నాయి అలాంటివి. ఒక్కొక్కసారి డీజే అవుతారు, వాళ్ళ పాటలు పెట్టడం. బూతులు పాటలు ఎక్కువ ఉంటాయి, ఇండైరెక్ట్ బూతులు అనమాట. ఇంగ్లీష్లో ఉంటాయి కదా, ఇంగ్లీష్ పదాలే కానీ తెలుగులో బూతుల్లా ఉంటాయి అవి. అలాంటి పాటలు చాలా ఫన్నీగా ఉండేది. వేరే మా టీంలోనే వేరే వాళ్ళు ఎక్కారు, లేంట్రా ఎలా ఉన్నారు, ఎంత దారుణంగా ఉన్నారు. కొన్నిసారి టెక్నీషియన్స్, మేకప్ డిపార్ట్మెంట్ వీళ్ళు కూడా ఎక్కువారు అనమాట. ఎవర్రా మీరు అంతా అన్నాడు చూస్తారా. అండ్ నాకు మీరు ఇంటర్వ్యూ ఇదంతా చాలా ఫన్నీగా, చాలా అంటే అంత సాఫ్ట్గా వెళ్తుంది కదా. కమిటీ కుర్రాల్లో నుంచి కానీ లేకపోతే బయట ఏదన్నా మూవీ నుంచి కానీ ఒక మంచి డైలాగ్ మీ నోటి ద్వారా వినాలని ఉంది. కమిటీ కుర్రాళ్ళ డైలాగా? మీ ఇష్టం, మీకు ఏది కంఫర్ట్ అవుతుంది. కమిటీ కుర్రాళ్ళే అవ్వచ్చు, లేకపోతే వేరే సినిమాల్లో నుంచి అయినా అవ్వచ్చు, ఒక మంచి డైలాగ్. ఓకే. నాకు వేరే సినిమాలో డైలాగ్ మీ కమిటీ కుర్రాళ్ళు మీ డైలాగే చెప్పండి, అదే స్లాంగ్తో కావాలి నాకు. ఒకటి మిక్సింగ్లో వెళ్ళిపోయింది, అంత తెలియలే గొడవలో హడావుడిలో. ఒక డైలాగ్ ఉంటుంది, నోరు కుట్టేస్తాను నా కొడక అని. సుబ్బుగారిని తిడతాడు అనమాట. సుబ్బుగారిని కొంచెం ఏడిపిస్తూ ఉంటారు. ఆ టైంలో సూర్య వచ్చి రియాక్ట్ అవుతాడు, వాళ్ళ మీద గొడవ పడుతూ ఉంటాడు. సో ఆ టైంలో వచ్చి నోరు కుట్టేస్తాను నా కొడక. అదేనా డైలాగ్? అదే. కొంచెం లెంతీగా చెప్పండి. లెంతీగా అంటే రేసివా సుబ్బుగాడు ఎక్కడ ఉన్నాడు రా, ఆడితో మాట్లాడుకున్న ఎన్ని రోజులు ఎప్పుడు లేనురా, ఆడ నేను మాట్లాడుతుంటే ఎలా ఆపలో తెలియ కొట్టేశాను రా. రే సీరియస్లీ ఇన్వాల్వ్ అయిపోయారు. ఇది చాలా బాగా వెళ్ళింది డైలాగ్, నేను చూశాను. చాలామంది ఇన్స్టాలో రీల్స్ కింద కూడా చేస్తున్నారు ఆ డైలాగ్ని ఇప్పుడు, అంటే ఫ్రెండ్స్ మధ్య ఇష్యూస్ అయినప్పుడు అలా ఇలా. అండ్ ఇకపోతే ఇప్పుడు యాజ్ ఏ హీరోగా మీరు ఇంకా ముందుకెళ్తున్నారు కాబట్టి, ఒక హీరో అనగానే జనరల్గా ఇప్పుడు చాలామంది ట్రైన్ అవుతూ ఉంటారు, బాడీ పరంగా కానీ లేకపోతే డ్యాన్స్ పరంగా కానీ లేకపోతే ఫైట్లు కానీ ఇలాంటి కొన్ని ట్రైన్ అవుతూ ఉంటారు. మరి ఇప్పుడు యశ్వంత్ అవన్నీ తీసుకుంటున్నారా, కేరింగ్ కానీ లేకపోతే అవన్నీ? తీసుకున్నాను, కొంచెం టైం కుదరలేదు. నేను యాక్చువల్లీ దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను. సో మళ్ళీ తిరిగి ఇవన్నీ వస్తే వీటన్నిటికి డబ్బులు కావాలి. అవును.
సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. డాన్స్ నేర్చుకోవాలన్నా ఫైట్స్ పెట్టాలన్నా చాలా తక్కువ కాదు, నెలకి చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కావాలంటే మళ్ళీ డబ్బులు కావాలి. ఓకే, కానీ ప్రతిదీ ఇంటర్లింక్డ్ అంతే. చాలా వరకు నేను కొన్ని నేర్చుకోలేనివి నా దగ్గర అంత డబ్బులు లేక కూడా నేను నేర్చుకోలేకపోయా. సత్యానంద్ గారి దగ్గర ప్రభాస్ గారికి పవన్ కళ్యాణ్ గారిని టీచ్ చేసిన సత్యానంద్ గారు అన్నారు కదా, అప్పుడు స్టార్టింగ్లో కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర నేర్చుకుంటే మనకి ఏమైనా కొంచెం ఇంకా మోర్ ఛాన్సెస్ రావచ్చేమో, ఇంకేమైనా నేర్చుకోవచ్చేమో అని చెప్పి నేను నెంబర్ గూగుల్లోనో సంథింగ్ ఎలాగెలాగో సెర్చ్ చేసి నేను ఆయన కాల్ చేస్తే ఆయన ఇంత అమౌంట్ చెప్పారు, కొంచెం ల్యాక్స్లోనే ఉందన్నమాట. సరే నేను అంత ఇచ్చుకోలేను, ఒక 50,000 అలాగా. 50,000 చాలా తక్కువ అమౌంట్ ఆయనకున్న స్టేజ్కి. ఆయన చెప్పిన అమౌంట్ కరెక్ట్, కానీ నేను అంత ఇచ్చుకోలేను. సో ఆ తర్వాత అనిపించింది అనమాట, అంటే పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు వీళ్ళంతా నేర్చుకునే స్టేజ్ అది, మనకు అది అదృష్టం లేదులే అనుకుని ఆ తర్వాత మనకి వేరే ఇంకా నేర్చుకోవడానికి ఎలాంటి ఛాన్సెస్ ఎక్కడెక్కడ నేర్చుకోగలం అంటే తక్కువలో మనం నేర్చుకోగలం అంటే థియేటర్స్ ఫైండ్ అవుట్ చేశారు. నాటకాలు అనేది చాలా, ఎవరైనా కొత్త యాక్టర్స్ ఉంటే నాటకాలు చేస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. డైలాగ్ డెలివరీ కానీ, మోడ్యులేషన్ ఎలా చెప్పాలని కానీ, సో ఇలాంటివన్నీ నాటకాల్లో చాలా బాగా నేర్చుకోవచ్చు. నాకు అదృష్టం కొద్దీ జరుగుల రామారావు గారు అని ఒక గురువు దొరికారనమాట. ఆయన దగ్గర బేసిక్స్ నేర్చుకున్నా, ఈ థియేటర్స్లోనే నేర్చుకున్నా. తర్వాత మల్లేష్ బలాస్టు గారు అని, గోవడ్ వెంకట్ గారు అని, ఇలా డిఫరెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. చాలా మంచి క్వాలిటీ ఉన్న డైరెక్టర్స్, చాలా క్వాలిటీ ప్లేస్ కూడా నడుస్తూ ఉన్నాయి. సో అలాగ అక్కడికి వెళ్ళి నేను నేర్చుకుని నాకు హెల్ప్ అయింది. సో ఈ లో బడ్జెట్లో కొంచెం నాకు హెల్ప్ అయ్యింది థియేటర్స్. అండ్ ఫైనల్గా ఇంత టైం మాకు ఇచ్చి చాలా బాగా మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో అప్కమింగ్ యాక్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ త్రూ మా ఛానల్ ద్వారా యశ్వంత్ ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమిస్తారు? వాళ్ళకి సజెషన్ ఇచ్చేంత నేను ఇంకా ఏం ఎదిగిపోలేదు, కానీ నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా రాలేదు. బట్ ఫైండ్ యువర్ ఓన్ వే అంట. ఓకే, కొంచెం చిన్న స్మార్ట్నెస్ని కూడా కొంచెం యూజ్ చేయాలి. అంటే ఏదో ఎవరో చెప్పేశారు ఇలా చేసేస్తే అయిపోతాం అనే దానికంటే కూడా కొంచెం సొంత ఆలోచన కొంచెం పెట్టుకుని కొంచెం స్మార్ట్ వేలో కూడా ఆలోచిస్తే కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ రావచ్చు. డైరెక్ట్గా హీరో అయిపోతామంటే అవరు. సో మెట్టు ఎక్కుంటేనే అవుతుంది. సో ఆ విధంగా కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్క వేస్ ఉంటాయి. నాకు ఒక వే ఉంది, మా దాంట్లో ఉన్న కమిటీ కుర్రోళ్ళు ఒక్కొక్కరు డిఫరెంట్ వేస్లో వచ్చారు, కానీ మేము ఇక్కడ కలిసాం. సో ఫైండ్ యువర్ వే, కొంచెం ప్రాక్టికల్గా ఉండండి అని చెప్తా అంతే. ఓకే, ఎనీవే, సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా కమిటీ కుర్రాల కంటే కూడా ఇంకా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్. థ్యాంక్ యూ సో మచ్.